వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఈ రోజైతే ఈ వీడియోలో నేను వింటర్‌లో వెజిటబుల్స్ ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెష్‌గా అని చూపిస్తున్నాను. బిఫోర్ దట్ ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ అవుతుంటే నా రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, మనం క్లాత్స్ బ్యాగ్ ఆర్ జిప్ లాక్ కవర్ బ్యాగ్స్ యూజ్ చేస్తాము కదా! క్లాత్స్ బ్యాగ్‌లో పెడితే ఏమవుతుంది అంటే వెజిటబుల్స్ వాటర్ అంతా ఆ మాయిస్ట్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అయిపోతాయి. ఇలా జిప్ లాక్ కవర్స్‌లో పెడితే ఏమవుతుంది అంటే ఎక్కువ మాయిస్ట్ అయిపోయి అంటే ఎక్కువ వాటర్ రిలీజ్ అయిపోయి వెజిటబుల్స్ కొంచెం స్మెల్లీ ఆర్ కొంచెం చెడిపోతాయి. ఇవి 2 అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్ అయితే బీన్స్‌ని ఇలా ఒక క్లాత్ బ్యాగ్‌లో పెట్టేసి ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటా. సో దట్ బీన్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. నేను వింటర్ వస్తే ఇదే ట్రిక్కే ఫాలో అవుతా. సో దట్ నాకు 15-20 డేస్ వెజిటబుల్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ క్యారెట్‌ని నేను 2 వేస్‌లో స్టోర్ చేసుకుంటా. ఇది వింటర్‌లో స్టోర్ చేసే ఒక ట్రిక్. క్లాత్ బ్యాగ్‌లో పెట్టి దాన్ని జిప్ లాక్‌లో పెట్టడం. ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఏంటంటే, ఒక వితిన్ 2, 3 డేస్‌లో దాన్ని యూజ్ చేసేయాలి. అలాంటి వెజిటబుల్స్‌లో ఈ బెండకాయలు కూడా ఒకటి. సో, నేను దీన్ని డైరెక్ట్‌గానే జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసి ఎక్స్‌ట్రా ఎయిర్‌ని సక్ ఔట్ చేస్తున్నా. ఇక్కడ పైప్ యూజ్ చేసి ఎయిర్‌ని సక్ ఔట్ చేసి పెట్టడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో యూజ్ చేసేస్తాను. మాక్సిమం వెజిటబుల్స్ అంతా నేను ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తది. నేను ఇలా ఎందుకు చేస్తున్నా అంటే వెజిటబుల్స్ విరిగినా పాడవకుండా ఉంటాయి. అండ్ ఆల్సో డ్రై అయిపోకుండా ఉంటాయి. కొన్ని వెజిటబుల్స్ అయితే చాలా డేస్ ఫ్రెష్‌గా ఉంటాయి. కొన్ని వెజిటబుల్స్ వితిన్ 2, 3 డేస్‌లోనే డ్రై అయిపోతాయి. సో, చాలా ట్రిక్స్ అండ్ చాలా వేస్‌లో రిసర్చ్ చేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నాను. లైక్ బీరకాయి ఆర్ మునక్కాయి ఇలాంటివి ఏం చేస్తానంటే ఇలా ఒక కంటైనర్‌లో ప్లాస్టిక్ కంటైనరే తీసుకుంటాను నేను. ఒక టిష్యూ వేసేసి దీన్ని కంటైనర్‌కి సరిపోయేలాగా కట్ చేసి పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇంకొక టిష్యూ వేసి పెట్టుకుంటా. ఇలా చేయడం వల్ల నాకు 1 వీక్ వరకు బీరకాయ అస్సలు పాడవకుండా ఉంది. మీకు నచ్చితే ఈ టిప్ డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ ఇంకా టమోటోస్ విషయానికి వస్తే, మనం బాగా పండిన టమోటోస్ తెస్తే విరిగిన పాడైపోతాయి. అలా కాకుండా సగం పండినవి, సగం ఇలా పచ్చివి తెచ్చి పెట్టుకుంటే, పండినవి యూజ్ చేసే లోపల పచ్చివి ఎలాగో మాగుతాయి. అండ్ ఆల్సో టమోటోస్ ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. కొన్ని వెజిటబుల్స్ మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి పనికొస్తాయి. అన్ని వెజిటబుల్స్ పనికిరావు. అండ్ ఆల్సో కొన్ని సీజన్ వెజిటబుల్స్ ఉంటాయి. లైక్ బఠానీలు, అలాగే ఇలా కంది కాయలు కావచ్చు, ఆహ్, మొక్కజొన్నలు ఇలా సీజనల్ వెజిటబుల్స్‌ని కూడా నేను మోస్ట్‌లీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి థింక్ చేస్తా. ఆకుకూరలు ఏం చేస్తానంటే, ఇలా ఒక క్లాత్ బ్యాగ్‌లో పెట్టేసి దీన్ని నేను కంటైనర్‌లో పెట్టుకుంటా ఆర్ జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకుంటాను. సో దట్ ఏంటంటే ఫ్రెష్‌గా ఉంటాయి. ఆకుకూరలు ఎప్పుడూ కూడా నేను వితిన్ 2, 3 డేస్‌లోనే యూజ్ చేసేస్తాను. కొత్తిమీర మాత్రం 2 వేస్‌లో స్టోర్ చేసుకుంటా. కంటైనర్‌లో టిష్యూ వేసి టిష్యూ మీద అయినా పెట్టుకుంటా ఆర్ ఎల్స్ ఇలా క్లాత్ బ్యాగ్‌లో పెట్టేసి పెట్టుకుంటా. సేమ్ ట్రిక్ నేను పచ్చిమిరపకాయలు స్టోర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను. లైక్ పుదీనా, పచ్చిమిరపకాయలు, ఎనీ లీఫీ వెజిటబుల్స్ మెంతి కూర, పాలకూర ఇలా ఏదైనా సరే నేను ఇదే ట్రిక్కే వాడతాను. ఇంకా కొన్ని గ్రీన్ వెజిటబుల్స్ ఉంటాయి. లైక్ కాకరకాయ, సొరకాయ, దోసకాయ ఇలాంటివి మనం ఇలా పేపర్‌లో ర్యాప్ చేసి కవర్‌లో స్టోర్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఇవి ఎలా పెట్టినా కూడా పాడవుతాయి కాబట్టి, ఇది ఒక మంచి ట్రిక్ అని నేను ఫాలో అవుతున్నా. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా దోసకాయ, టమాటో, ఆలు ఇలాంటివి ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. బయటే పెట్టి స్టోర్ చేయాలి. సో, నేను బయట పెట్టుకున్నా కూడాను ఇలా పేపర్‌లో ర్యాప్ చేసి పెట్టుకుంటా. సొరకాయ నేను ఇలా పేపర్‌లో ర్యాప్ చేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సో, బిరిన పాడవకుండా ఉంటుంది. హాఫ్ కట్ చేసినా కూడాను నేను క్లింగ్ ర్యాప్ అంటారు కదా! లైక్ కవర్ ర్యాపింగ్. సో, అది యూజ్ చేస్తాను. ఇలా అల్లం అంతా బయట నుంచి తెచ్చినవి నీట్‌గా వాష్ చేసి తర్వాత స్టోర్ చేసుకుంటా. లైక్ మట్టితోనే స్టోర్ చేస్తే అది నీట్‌గా స్టిక్ ఆన్ అయిపోతుంది అల్లానికి. సో, అది ఫస్ట్ థింగ్ నేను ఫాలో అయ్యేది. అండ్ ఇలా లెమన్స్‌ని నేను పేపర్‌లో ఆహ్
రౌండ్‌గా చుట్టుకొని దాన్ని ఎయిటెడ్ కంటైనర్‌లో పెట్టుకుంటాను. ఈ ట్రిక్ అయితే నేను ఏదో ఒక వీడియోలో చూసి ఫాలో అవుతున్నా. సో, అప్పటినింకా నాకు నచ్చింది కాబట్టి నేను దాన్నే కంటిన్యూ అవుతున్నా. అండ్ ఆల్సో అప్పుడే నేను చెప్తి కదా! కొన్ని సీజనల్ వెజిటబుల్స్ లైక్ బఠానీ, కార్న్ ఇలాంటివి ఎక్కువ రోజు మనం స్టోర్ చేసుకోలేము. అలాంటప్పుడు నాకు ఈ ట్రిక్ మంచిగా హెల్ప్ అయింది. లైక్ ఒక 30-40% బాయిల్ చేసి దాన్ని ఇలా స్ట్రైన్ చేసుకొని, దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ ఆర్ జిప్‌లాక్ కవర్స్‌లో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టుకోవడం. ఇది ఒక ఛానెల్‌లో చూసి వాళ్ళు ఫాలో అవుతుంటే నేను ట్రై చేశాను. బట్ నాకు చాలా మంచిగా యూజ్ అయింది. ఎక్కువ రోజు ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఎప్పుడు కావాలన్నాను యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం స్టోర్ చేసుకున్న వెజిటబుల్స్ మనకు విజిబుల్‌గా ఉండేలా స్టోర్ చేసుకోవాలి. సో దట్ ఏ వెజిటబుల్ ఉంది. సో ఎప్పుడు దాన్ని ఎర్లీగా వాడాలని ఒక ఐడియా ఉంటది. మీరెలా వెజిటబుల్స్‌ని స్టోర్ చేసుకుంటారని నాకు కామెంట్‌లో చెప్పండి. సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే అండ్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.